అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు గర్ల్స్ హై స్కూల్ వద్ద వెహికల్ చెకింగ్లో భాగంగా ఒక టూ వీలర్ని ఆపడం జరిగింది. ఆ టూ వీలర్ యొక్క బండి నెంబర్ వచ్చేసి TH01EM0070 ఉండే. ఆ వాహనదారుని పేరు తెలుసుకున్నగా రాథోడ్ సతీష్, నివాసం వచ్చేసి శశిధర్ ఖానాపూర్, అద్లా రూరల్ మండలం అని చెప్పినాడు. అతని ఒక డాక్యుమెంట్స్ అడగా అతని వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు. దానివల్ల మన పోలీస్ ట్యాబ్లో చూసినట్లయితే TH01EM0070 గల నెంబర్ని మనం తనిఖీ చేయగా అట్టి నెంబర్ గల వెహికల్ మహేంద్ర XUV, దాని యొక్క యజమాని గుండేవార్ సంతోష్, బేలా నివాసి, అతని పేరుపై గల రిజిస్ట్రేషన్ గలదు. కానీ ఈ రాథోడ్ సతీష్ అనే వ్యక్తి పోలీసుల ఫైన్ నుండి తప్పించుకునే ఉద్దేశంతో ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టడం జరిగింది. ఇతని మీద కేసు నమోదు చేసి బండిని సీజ్ చేయడం జరిగింది. మీరు కూడా ప్రజలకు గమనించాల్సింది ఏమనగా ఫేక్ నెంబర్ ప్లేట్స్ కానీ, వితౌట్ రిజిస్ట్రేషన్స్ కానీ, నెంబర్ ప్లేట్ను ట్యాంపరింగ్ చేయడం కానీ, మీరు ఆర్టీఓ అధికారులు నిర్దేశించిన నెంబర్ ప్లేట్ మాత్రమే బిగించవలసి ఉంటుంది. మీరు ఇటువంటి వయలేషన్ చేసినట్లయితే ముందు కూడా కేసులు నమోదు చేస్తాము. ఈ ఫేక్ నెంబర్ ప్లేట్ పెట్టడం వల్ల కానీ, రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల కానీ, నెంబర్ ప్లేట్ పెట్టుకోవడం వల్ల కానీ చాలా అనర్థాలు కలిగి ఉంటాయి. ఇటువంటి బైక్ జనాలకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా కూడా మనం బైక్ నెంబర్తోనే మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. కాబట్టి బైక్ నెంబర్ ప్లేట్ లేకుంటే యాక్సిడెంట్ చేసిన వాళ్ళ వ్యక్తిని మనం కనుగొనలేము. మళ్ళీ దొంగతనం అయినా కూడా మనం కనుగొనలేము. ఇటువంటి బండిని వేరే అఫెన్స్ కూడా యూజ్ చేయవచ్చు. కాబట్టి ప్రజలు మీకు ఒక ముఖ్య చెప్పడం ఏంటంటే, అప్పీల్ ఏంటంటే, మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.